పూరి ఎంత ఫేమస్, పూరిలోకి దాంట్లో ఉండే కర్రీ కూడా అంతే ఫేమస్ కదా. దీంట్లోకి ఒక ఆనియన్స్ ఉన్నా చాలు, కర్రీ చాలా బాగా కుదురుతుంది. నాకైతే పూరి కంటే కూడా దాంట్లోకి ఉండే కర్రీ అంటే చాలా ఇష్టము. ఇందులోకి ఆలుగడ్డలు చాలా తక్కువ ఉన్నా చాలు, నేను ఒక్క ఆలుగడ్డ ఉంటే సో ఉల్లిపాయలు ఎక్కువ తీసేసుకొని చేస్తాను అనమాట. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పూరి విత్ కర్రీ చేశాను అనమాట. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని అందులోకి తాలింపు వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా మగ్గడానికి కొంచెం ఉప్పు, అలాగే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పసుపు వేసుకోండి. పసుపు ఉంటేనే ఇందులోకి టేస్ట్ బాగుంటుంది. సో పసుపు ఎక్కువ క్వాంటిటీలో వేసేసుకొని ఆ తర్వాత దీంట్లోకి మనం పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకుంటే మనకి సేమ్ కలర్లోకి వస్తుంది. బట్ మనకి అవసరం లేదు, టేస్ట్ వరకు కావాలనుకుంటే కారం యాడ్ చేసేసుకోండి. సో కారం వేసేసుకున్నాక ఇందులోకి ఎక్కువ క్వాంటిటీతో వాటర్ తీసేసుకోండి. బాగా ఉడికి మగ్గినాక దాంట్లోకి మైదా కలిపిన వాటర్ మిక్స్ చేసుకోండి. ఇంకా నేను చేసినంత వరకు ఇంకా చిక్కగా ఉంటే బాగుంటుంది. బట్ మా ఇంట్లో ముఖ్యంగా మా హస్బెండ్ ఇలా పలసగా ఉంటేనే తింటా అన్నాడు. అందుకే నేను కొంచెం తొందరగానే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. మీకైతే మాత్రం సేమ్ టేస్ట్ కావాలంటే ఇంకొంచెం సేపు పెట్టుకోండి. అలాగే పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకోండి. టేస్ట్ మాత్రం సేమ్ అలాగే వచ్చు. నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.